నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజీతం. దేశంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఈ విషయం పైన చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ప్రస్తుతం మనతోటి ఉన్నారు డాక్టర్ సత్యం హాస్పిటల్ ఎండి డాక్టర్ ఏఎస్ రావు, సామాజికవేత్త, రాజకీయ నాయకులు, మరి కంటెస్టెడ్ కూడా ఎమ్మెల్యే ఎంపీగా కూడా కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి మనతో ప్రస్తుతం ఉన్నారు. వారిని అడిగి ఈ మధ్యకాలంలో తన ఫేస్బుక్లో మస్కట్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల వైరల్ అయింది. దానికి గల కారణాలు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో రోగులకు, అవుట్ పేషెంట్లకు ఎలాంటి సేవ చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చాలా ప్రశాంతంగా ఉన్నారు. అవుట్ పేషెంట్ లేక ఎలా అనిపిస్తుంది ఈ రోజులు? అంటే అవుట్ పేషెంట్ సేవలన్నీ నిలిపివేసామండి. ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటేనే, అత్యవసరంగా ఎమర్జెన్సీ ఉంటేనే వాళ్ళని చూడడం జరుగుతుంది. ప్లస్ మా హాస్పిటల్ తరపు నుంచి ఒక 7 రోజుల లాక్డౌన్ స్టార్ట్ అయిన నెక్స్ట్ డేనే మా మంచి ఫ్రెండ్ సీనియర్ డాక్టర్ గురువారెడ్డి గారు, ఆయన కూడా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆయనతోటి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కూడా మా లిమిట్స్ వరకు నేను చేశాము. వాట్సాప్ ఆన్లైన్ సెంటర్ స్టార్ట్ చేసాం. మాకు పర్మనెంట్ పేషెంట్లకు వాళ్ళు వాట్సాప్లో మాకు మెసేజ్ పంపించిన, వీడియో కాల్ చేసినా కానీ అక్కడ నుంచి సూచన సలహాలు ఇచ్చి, ఆ తర్వాత మెడిసిన్స్ కూడా వీలే అవుతే ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. దగ్గరలో ఉన్నటువంటి కెమిస్ట్ దగ్గర నుంచి కొన్ని వాళ్ళు యూజ్ చేస్తారు. అత్యంత ఎమర్జెన్సీ అయితేనే మేము అడ్మిషన్ చేసుకుంటున్నాము. అది కాకుండా జలుబు, ఫీవర్ అలాంటివి ఏమైనా ఉంటే ఇట్లా ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేస్తాం. ఎందుకంటే కరోనాకు డయాగ్నోస్ చేసే, కోవిడ్ డయాగ్నోస్ చేసే కిట్స్ కానీ పరికరాలు ప్రైవేట్ హాస్పిటల్ లేవు కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ రెఫరింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. ఈ కరోనా వచ్చినక్కడికి కలిసి మొట్టమొదట శ్రమ ఎక్కువ చేస్తున్నటువంటి వైద్యులు, తర్వాత పోలీస్ సిబ్బంది, తర్వాత జిహెచ్ఎంసీ, తర్వాత విలేకరులు. మరి ఈ రోజులలో మీ యొక్క సలహాలు అంటే యాజ్ ఎ డాక్టర్గా ప్రజలకు ఎలా ఇస్తారు? ఈ కరోనా ఎరాడికేషన్ ప్రోగ్రాంలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఫ్రంట్ లైన్లో ఉండి సర్వీస్ ఇస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు మరియు వైద్య సిబ్బంది అందరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ప్రాణాలకు తెగించి మన యొక్క సమాజాన్ని, మన యొక్క దేశాన్ని కాపాడే విధంగా మనం పనిచేస్తున్నాం. మేము డైరెక్ట్గా కోవిడ్ పేషెంట్లకు ఎక్స్పోజ్ కాకుండా ఇక్కడ బయట ఉండి కూడా మేము సర్వీస్ చేస్తున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి సిస్టర్లు, పారామెడికల్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు అభినందన తెలుపుతున్నాను. భగవంతుడు వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలతోటి ఉంచి మున్ముందు కూడా ఇంకా మరింత దేశ సేవ చేసే యొక్క ఓపికను కలిగించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఈ మధ్య వైరస్ చైనా నుంచి పుట్టింది, మరో ఏ దేశం నుంచి పుట్టింది, మన దేశానికి రావడం జరిగింది. తో టీవీలలో, నేషనల్ ఛానల్స్లలో మనం అందరం చూసినాం. ఏదో విధంగా స్టూడెంట్స్ కూడా ఏదో విధంగా వచ్చింది. ప్రతి రాష్ట్రంలో 3, 4, 10 కేసులు, ఒక 20 కేసుల దాకా వచ్చినాయి. ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అనౌన్స్ చేయడం జరిగింది. లాక్డౌన్ మన ప్రధానమంత్రి గారిని కానీ ప్రభుత్వం యొక్క ఆదేశాలను గౌరవించి ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ని అమలుపరిచారు. అమలుపరిచిన తర్వాత ఎప్పుడైతే మన కేసెస్ తగ్గుముఖం పట్టే సిచ్యువేషన్లో సడన్గా వైరస్ విస్ఫోటనం జరిగింది. నిజాముద్దీన్ మర్కజ్లో వేలాది మంది అక్కడ గుమిగూడడం, ఒక సమావేశానికి హాజరు కావడం, ఆ సమావేశంలో బయట దేశానికి సంబంధించిన వారు, కిర్గిస్తాన్ కానీ ఇంకా వేరే ఇండోనేషియా కానీ అలాంటి దేశాల నుంచి ఒక ముస్లిం మత పెద్దలు కానీ ప్రచారకులు కానీ ఆ యొక్క మీటింగ్లో రావడం జరిగింది. ఆ మీటింగ్లో వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ మీటింగ్లో అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా సంక్రమించడం జరిగింది. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం పారిశుద్ధ్య లోపం అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. తో అక్కడ ఉన్నటువంటి అందరికీ వేలాది మందికి సోకిన తర్వాత వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి అక్కడ గుమిగున్నటువంటి వారు వాళ్ళ యొక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఒక్కొక్క రాష్ట్రంకి, ఒక్కొక్క జిల్లాకి 10 మంది, 20 మంది చొప్పున దేశవ్యాప్తంగా వీళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. అదే కాకుండా ఆ మర్కజ్కు వచ్చినటువంటి విదేశీయులు అక్కడ ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వేరే రాష్ట్రాలకి పర్యటించడం వల్ల వేరే రాష్ట్రాలకు కూడా ఈ యొక్క కరోనా వ్యాధి సంక్రమించడం జరిగింది. ఇది ముఖ్య కారకులు, ఈ యొక్క దేశవ్యాప్తంగా వ్యాప్తించడానికి కారకులు నిజాముద్దీన్ మర్కజ్, ఈ యొక్క ముస్లిం సముదాయానికి చెందినటువంటి ఒక తబ్లికి సామాజిక వర్గం నుంచి ఇదంతా
వ్యాప్తించిందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ, జాతీయ మీడియా కానీ మన స్టేట్ మీడియా కానీ ప్రతి ఒక్కరూ జరుపుకునే చర్చ. తో ఒక సామాజికవేత్తగా, ఒక డాక్టర్గా ఆ చర్చలో ఆ యొక్క విషయంలో మేము ఇంటర్ఫియర్ కాలేదు. కాకపోతే ఒక డాక్టర్గా అక్కడ నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వెళ్ళొచ్చినటువంటి వారు కరోనా లక్షణాలు కల్పించినప్పుడు వాళ్ళని తీసుకుపోయి క్వారంటైన్లో ఐసోలేషన్ సెంటర్లో వాళ్ళ పాజిటివ్ వచ్చిన వాళ్ళకు ఐసోలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటూ వాళ్ళకు వైద్యం చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది పైన మిస్బిహేవ్ చేయడం, వైద్య సిబ్బంది పైన అసాంఘికంగా ప్రవర్తించడం, అసభ్యకరమైనటువంటి భాషలు, దుర్భాషలు ఆడడం, పాటలు పాడడం, వాళ్ళని అవహేళన చేయడం, ఇది ఎంత మాత్రం సబబు? ఈ యొక్క ఘటన పలు టీవీ ఛానల్లో చూపించడం జరిగింది. దానికి మనస్తాపం చెంది నా కోపం పట్టలేక దుర్భాషలు ఆడడం జరిగింది. 101% దుర్భాషలు ఆడడం జరిగింది. దానికి నేను ఆ మాటకు ఆ పాయింట్కి స్టిక్ అయి ఉన్నాను. ఐ స్టిక్ ఆన్ దట్ వర్డ్. ఐ అబ్యూస్డ్ దట్ పర్సన్స్. ఐ నెవర్ అబ్యూస్డ్ ఎనీ ముస్లిం ఆర్ ఎనీ కమ్యూనిటీ. ఎందుకంటే రోడ్డు మీద బిచ్చగాన్నో మతిస్థిమితం లేనోని తీసుకెళ్ళి అక్కడ పెడితే మా దగ్గర కూడా మతిస్థిమితం లేని చాలామంది వస్తారు. ఆల్కహాల్ విత్డ్రాల్ సెంటర్ అని వాళ్ళు వస్తారు, మమ్మల్ని మీద ఉంచేస్తారు, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని కొట్టడం కూడా జరుగుతుంది. దాన్ని మేమేం పట్టించుకోము, ఎందుకంటే వాళ్ళు మతిస్థిమితం లేదని. కానీ అక్కడ మర్కజ్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఒక ఆధ్యాత్మికవేత్తలు అంటే సమాజాన్ని ఒక సరైన విధంగా ఒక సూచనలు సలహాలు ఇచ్చేటువంటి వారు. సమసమాజ నిర్మాణం గురించి వాళ్ళు ఒక సమాజంలో ఒక అత్యున్నత స్థానం ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఆధ్యాత్మికవేత్తలు, కానీ మత ప్రచారకులైనా కానీ అలాంటి వాళ్ళు ఒక వ్యాధిగ్రస్తులైనప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం అదొక మత చాదస్తము, ఒక ఉగ్రవాదం కాకుండా ఇంకా వేరే ఏమవుతుంది? అలాంటి వాళ్ళని తిట్టడం వల్ల ఇంకా పుణ్యం వస్తుంది కానీ పాపం తలగదు. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తారు, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు. ఈ విషయాన్ని కొంత మత చాదస్తములు అంటే మా హైదరాబాద్లో ఫిర్కా ఫరస్త్ అంటారు. కొంతమంది ఫిర్కా పరస్తులు, మా హైదరాబాద్లో ఒక పార్టీ ఉంది ఫిర్కా పరస్తు పార్టీ, ఎంఐఎం పార్టీ. అంటే ఎంఐఎం అంటే బ్యాండ్ ఉంది, ఏఐఎంఐఎం. ఇది క్లియర్గా ఉగ్రవాద మనోబుద్ధితో నడిచేటువంటి పార్టీ. మా యొక్క రజాకార్లకు సలాం అంటాడు. యావత్ తెలంగాణకు తెలవాలి. రజాకార్లకు సలాం అంటే మన యొక్క మహిళలను, మన అక్కలను, చెల్లెలను ఆ రోజు నిర్వస్త్రులను చేసి, చాతులను కోసేసి నిర్వస్త్రులను చేసి బతుకమ్మ ఆడిచ్చిన రజాకారం ఉండకూడదు కాసిం రజ్వీ. ఆ కాసిం రజ్వీ గానికి సలాం చేసి ఆ కాసిం రజ్వీ గారు పుట్టించేటువంటి పార్టీని నడిపించుకుంటూ ఈరోజు సిగ్గు లేకుండా సెక్యులరిజం గురించి మాట్లాడతారు ఈ వేదవలు. ఈరోజు సెక్యులరిజం గురించి మాట్లాడుతూ మత కలహాలు సృష్టించినటువంటి పార్టీ ఈ ఎంఐఎం పార్టీ హైదరాబాద్లో. ఆ ఎంఐఎం పార్టీ తొత్తులు కొందరు నా వీడియోని దుష్ప్రచారం చేస్తూ దాని యొక్క అవకతవకలు చేసుకుంటూ ఎక్కడెక్కడో పెట్టుకుంటూ ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టుకుంటూ నేను మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నానంటే బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది మత కలహాలు సృష్టించే కార్యక్రమమా? అంటే మీరు వండుకొని మెడికల్ స్టాఫ్ మీద వాళ్ళ ప్రాణాలు, ఇంట్లో పిల్లలు బిడ్డలు అందరిని విడిచిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రాణాలకు తెగించి వాళ్ళ యొక్క దేశానికి సేవ చేస్తుంటే వాళ్ళ మీద ఉంచేస్తే ఇది మత కల్లోలం కాదు, ఇది ఉగ్రవాదం. దీన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ విషయాన్ని తిట్టడం జరిగింది, 100% తిట్టడం జరిగింది. దాన్ని నేను మతాన్ని తిట్టినని చెప్పేసి ముస్లిం నా పైన వ్యతిరేకం చేసి నా దగ్గరికి వచ్చిన ముస్లింలను నేను ఏ విధంగా చూస్తున్నానని చెప్పేసి అన్ని దుష్ప్రచారం చేయడం అనేది. ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిర్రు, మీరు చూడండి, నా దగ్గరికి వచ్చే పేషెంట్లు అంతా ముస్లిమ్సే. మీరు అడగండి, ఏ రోజైనా కానీ మేము ముస్లింలకు వ్యతిరేకం కానీ ఏమైనా చేసినామని అడగండి. మీరు అడిగి తర్వాత నాకు అనుకోండి, అప్పుడు మేము చెప్తాను విషయం ఏందనేది. మొత్తం మీద చూస్తే మీరు మాట్లాడినటువంటి వీడియో మరి ఒక న్యూస్లో కూడా వచ్చింది. మరి అతనికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఒక ఏనుగు పోతున్న కుక్కలన్నీ మొరుగుతాయండి. ప్రతి కుక్కకు జవాబు ఇచ్చే అవసరం లేదు. ఒకళ్ళు ఇష్టమైన మాటలు మాట్లాడతారు. నేను వాంటెడ్లీ చేసిన ఈ ముస్లింలకు వ్యతిరేకం. నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఆ తబ్లీగ్ నుంచి వచ్చిందని కూడా నేను చెప్పలేదు. ఇవన్నీ అబద్ధం అంటున్నారు. దాని గురించి నేను మాట్లాడలేదు. అది పక్కన పెట్టి
क्लियर వాళ్ళు చూపించిన వీడియోలోనే క్లియర్గా ఉంది కదా ये सब बाजुक रखो उन लगा बदनाम कर रहे होंगे आपको मगर जो मरकज़ में आके बदतमीजी कर रहे हैं मैं उनको गालियाँ दे रहा हूँ అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పినాక కూడా ఈ బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేక మాట్లాడతానికి ఎవరేం చేస్తారండి. ఈటల కూడా మాట్లాడారు అక్కడి నుంచి రావడం వల్లనే ఈ రాష్ట్రంలో పెరిగిపోయిందని. ఇప్పుడు సూర్యాపేటలో కూడా ఈరోజు అక్కడి నుంచి వచ్చిన వ్యక్తితో కేసులు పెరిగిపోయినా కూడా అన్నారు. మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏమైనా ఉంటుందా? ముఖ్యమంత్రి గారు మన హెల్త్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరు చెప్పినారు. ఈవెన్ ముస్లింలు కూడా నాకు వచ్చే ముస్లిమ్సే కదండి వాళ్ళు కూడా చెప్తున్నారు साहब उन लोग अंदर ऐसे वाले बाहर आए तो ये प्रॉब्लम नहीं होता इन लोग अंदर रह के हम लोग सबको प्रॉब्लम कर रहे हम मर रहे हमारी ज़िंदगी बजन हो गए ఇప్పుడు దాకా 150 కిలోలు బియ్యం 150 సంచులు పంచినాను నేను ఇక్కడ నుంచి. ముస్లిమ్స్ వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను నేను. మంచి ముస్లిమ్స్లకు నా పేషెంట్స్కి పంచినాను తిన్నే లేకుంటే. ఇవి అందరికీ తెలుసు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి. సరే వచ్చిందండి, ఇదొక సిగ్గుపడే వ్యాధి కాదు కదా, ప్రకృతి సిద్ధంగా వచ్చింది. వచ్చినప్పుడు మీరేం తప్పు చేయనప్పుడు మీరు బయటకు వచ్చి మాకు వచ్చిండొచ్చండి స్వచ్ఛందంగా మీరు చెక్ చేసుకుంటే పాజిటివ్ వస్తే మేము పైసలు అడతలేదు కదా, గవర్నమెంట్ పైసలు అడతలేదు, గవర్నమెంట్ డబ్బులు పెట్టి మీకు ట్రీట్మెంట్ అందిస్తుంది కదా, మీరు మంచిగా పోయి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా. ట్రీట్మెంట్ చేయించుకోక మీరు లోపల దాక్కొని మీ ఫ్యామిలీని నాశనం చేసి మీ చుట్టుపక్కల ఉన్నోని నాశనం చేసి ఇవంతా చేస్తుంటే ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఒక ఆత్మాహుతి దళం ఏ విధంగా పనిచేస్తుందో వీళ్ళు ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మర్కజ్లో ఆ మీటింగ్ నిర్వహించిన మత పెద్ద మౌలానా సాద్ ఆయనే గాయపోయిండు. ఈరోజు నెల కావస్తుంది, ఆయన అడ్రస్ లేదు, ఫోన్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. ఒక మార్గదర్శకం చేసేటువంటి వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే అక్కడ పోయి వచ్చిన వాళ్ళు అజ్ఞాతంలో పోరండి. అంటారు అతను చెప్పే మాటలు వినడానికి అనుసరించడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఆయన చేష్టలు అనుసరించారా చెప్పండి? అంతే కదా. మరి ఒక టీచర్ ఏ విధంగా చెప్తాడు స్టూడెంట్స్ అదే విధంగా ఉంటారు. టీచర్ చెప్పిన విధంగానే స్టూడెంట్స్ ఉంటారు. టీచరే అబ్స్కాండింగ్ అయితే స్టూడెంట్స్ ఏం చేయాలి? అంతే కదా. అదే విధంగా జరిగింది. ఇప్పుడు ఇంత జరిగినాక ప్రతి చిన్నదానికి నేషనల్ మీడియాకి ఎక్కి ప్రతిదానికి చిన్నదాన్ని భూతద్దంలో చూపించి నేను ముస్లింల గురించి ఉన్నా, నేను నా ప్రాణంలో ప్రతి బొట్టు ముస్లింల గురించి అని చెప్పి ఈ అసత్తును వయసి నేను తిట్టినా అంటే 100% తిట్టాలి. నువ్వు రాజు కాదురా బాబుడా, మేము ఎలక్ట్ చేసి నీకు అక్కడ పంపించినారు. ఇక్కడ యు ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. మా యొక్క ప్రాబ్లమ్స్ మా యొక్క ఇబ్బందులు ఏమంటారు ప్రజావేదికలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అక్కడ పోయి మా తరఫు నుంచి నువ్వు రిప్రజెంట్ చేయాలి. యు ఆర్ అవర్ రిప్రజెంటేటివ్, యు ఆర్ నాట్ అ కింగ్. నువ్వు రాజు కాదు, నేను రాజు నాకు ఒకటి, నువ్వు మాకు బానిసవు, మా సేవకుడవు. నువ్వు మా సేవకుడు ఉండి మమ్మల్ని పైన అరాచకం సృష్టించినప్పుడు ఎవడు సహించడు. నీ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ నువ్వు తెంచుకో. ప్రతిదానికి నేను ముస్లింలకు నేను అండగున్నా అని చెప్పేసి పెద్దగా మాట్లాడతావు కదా. ఈరోజు నువ్వు ఎక్కడ పోయినావు? ఏడ దాక్కున్నావు? నువ్వు ఎక్కడ పోయినావు? నీ తమ్ముడు ఎక్కడ పోయిండు? ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నారు, నువ్వు పోయినావా? క్వారంటైన్లో వాళ్ళకి అన్నం దొరుకుతలేదు సరిగ్గా, ఏం దొరుకుతలేదు, ఏం సంగతి చూసినావా? చూడవు. నువ్వు క్వారంటైన్ ఓల్డ్ సిటీలో పోయి క్వారంటైన్ సెంటర్లో పోయి ఇంకా ఎవరెవరు ఉన్నారు పోయి వచ్చిన లిస్ట్ తీసుకొచ్చినావా? మొత్తం కింద నుంచి పై వరకు మాట్లాడతావు. నరేంద్ర మోదీ జోబుల గురించి మాట్లాడతావు, నరేంద్ర మోదీ ఇంటి గురించి మాట్లాడతావు. నువ్వు ఒక బ్యారిస్టరు. అంత మాట్లాడినోడవు మర్కజ్కి పోయి అక్కడ లిస్ట్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్నారు, ఇది నీ బాధ్యత కాదా? ఈరోజు ఇంట్లో దాక్కున్నావు, నీ బాధ్యత కాదా? ఇంకా తర్వాత నీకు ముఖం ఉంటుందా బయటికి రావడానికి? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? యూ షుడ్ టేక్ ద లిస్ట్. అక్కడ లిస్ట్ కలెక్ట్ చేసి ఎక్కడెక్కడ హైదరాబాద్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం అప్పచెప్పు. అప్పుడు ముస్లిమ్సే కాదు హిందువులు కూడా ప్రశంసిస్తారు. ఆ దమ్ము ధైర్యం సిగ్గు శరం నీకు లేవు. అది లేక ఇష్టం ఉన్నట్టు ఇవన్నీ కమ్యూనల్ వైలెన్స్ చేయడానికి చేస్తావు. నీకు అవకాశం కావాలా? ఎట్లాగెళ్ళి కమ్యూనల్ వైలెన్స్ కావాలా, మత కల్లో సృష్టించాలా? ఏమంట ఓల్డ్ సిటీలో అరే అమిత్ షా ఆరా, రాజాసింగ్ ఆరా. అమిత్ షా కూడా ఏం సంగం, రాజాసింగ్ తోటి చిన్నపిల్లలు ఏ విధంగా అయితే అమ్మ చూపిస్తావు చూడు బూచోడు వస్తుండు అన్నం తినని చెప్పేసి ఆ విధంగా ఈ ముస్లింలకు అందరికి అమాయకులు, వీళ్ళకు అక్షరాస్యత లేదు, చిన్న చిన్న పనులు చేసుకుని బతికేటోళ్ళు, వీళ్ళు కూటి గడవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు వీళ్ళు ఇలాంటి ప్రసంగాలు చేసి పిచ్చోళ్ళని చేసి హైదరాబాద్లో ముస్లింలకు పిచ్చోళ్ళని చేస్తున్నారు. మొత్తం యావత్ దేశంలో ముస్లింలందరూ పిచ్చోళ్ళు చేస్తున్నారు. అది పార్లమెంట్లో పాస్ అయిన అమెండ్మెంట్ కూడా ఇది చెప్తాడు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకంగా మాట్లాడతాడు. సుప్రీంకోర్టులో బాబరీ మస్జిద్ ఒక విషయము
బాబ్రీ మస్జిద్ ఇష్యూ సాల్వ్ అయింది, సుప్రీంకోర్టులో డిసిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళకు ముస్లిం పర్సనల్ లా బోర్డులకు వాళ్ళకు మస్జిద్ కట్టుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. ముస్లింలా పర్సనల్ లా బోర్డు సపోర్ట్ చేయనప్పుడు నీకేంద్రా బాబు, నువ్వు కొత్త ముస్లిము, నువ్వు ఎప్పటి నుంచి ముస్లిము? మేము 400 సంవత్సరాలు హిందూ, మాకు తెలిసినప్పటికీ నువ్వు ఎప్పటి నుంచి ముస్లిం? ఒక భూమి తుకుడ గురించి కొన్ని పైసల గురించి నువ్వు కులాన్ని మార్చుకున్న ఘనత నీది. గడ్డం పెంచుకొని షేర్వాణి వేసుకుని ముస్లిం అయిపోతావా? అందరికీ ఆయన ప్రతినిధిగా మాట్లాడతారు కదా, ఓల్డ్ సిటీ నాది అని. ఎవరికి ప్రతినిధి కాదు. ఆయన ఎట్లా గెలుస్తుండు? విదేశాల నుంచి వలస వచ్చిన వాళ్లకు ఒక్కొక్క మహిళకు 10 మంది భర్తల పేర్లు పెట్టి 10 ఓటర్ ఐడి కార్డ్స్ చేయించి ఇట్లా వేలాది మందిని చేసుకొచ్చి అన్ని బోకస్ ఓటింగ్తో గెలుస్తున్నాడు. నేను ఇది కూడా అడిగినా, ఇది ఫత్వా కూడా అడిగినా, జామియా నిజాంలో ఫత్వా అడిగినా, దేవబంద్ కూడా ఫత్వా అడిగినా. ఈ మత పెద్దలు కూడా ఆయన వ్యతిరేకంగా ఫత్వా అయ్యారు. ఈయన గుండాయిజం అంత ఉంది ఇక్కడ. తో ఈ విధంగా బోకస్ ఓటింగ్తో ఆయన గెలవడం జరుగుతుంది. ఎవడు ఇష్టపడి ఓటు వేయడు ఆయనకు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు ఎలక్షన్ కమిషన్ వీళ్ళు యాక్షన్ తీసుకోదంటే వీళ్ళు ఒక అడగ తినే రకం అనమాట. ఎట్లా అంటే ఏ పార్టీ పవర్లకు రాగానే పొద్దుగా లేకుండా వాళ్ళ దగ్గర శాస్త్రాన్నం చేస్తారు వెళ్ళిపోయి. ఏ పార్టీ పవర్ రాగానే, ఇప్పుడు ఈరోజు టీఆర్ఎస్ ఉంది, పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. రేపు కాంగ్రెస్ రానివ్వండి, మళ్ళీ కేసీఆర్కి వ్యతిరేకం అయిపోతారు. మళ్ళీ కాంగ్రెస్ పోయి ఏ ముఖ్యమంత్రి కాళ్ళ మూలు పట్టుకుంటారు. సాబ్ हम कैसा कर रहे हमारे को देख लो, వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి. మళ్ళీ బయటకు వచ్చి సీఎం हमारे से डरता, कार का स्टीयरिंग हमें टक्कर कर देंगे, कार नहीं चलता, वो नहीं चलता, ఇవన్నీ మాటలు. తన మతం పైన తన మతాన్ని తననే బదలాం చేసుకున్నప్పుడు నువ్వేం చేసినవురా బాబు? నీ తమ్ముడు చిన్నకి ఇంత చెరపట కొట్టగానే ఆయన జైలు వేస్తే ఆ నొప్పికి ప్రవక్త పైనుంచి కిందికి వచ్చేసిండట. ఈ మాట వీరు వినరేమో, ప్రవక్త పైనుంచి కిందికి వచ్చిండు. ఇంకోటి ముస్లింల పేదవాళ్ళు పాపము, వీళ్ళు పొద్దంతా కష్టం చేస్తారు, సాయంత్రం వచ్చేసి తిని పండుకునే టైంలో వీళ్ళది ప్రోగ్రామ్స్ ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ తిని కూర్చుంటారు, టీవీలు చూసే బదులు వీళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చుంటారు. అప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తాడు మిమిక్రీ షో. ఒక షో స్టార్ట్ చేసిన అనమాట. ఇక మంచిగా పాన్లు గుట్టుకలు వేసుకొని సిగరెట్ తాకుంటే వీని ప్రసంగం చూస్తారు. ఆ ప్రసంగం నేను ఏం చెప్పిండంటే, भाइयों बहनों, मैं जब जेल में था मेरे साथ क्या क्या हुआ मत पूछो. मेरे को जेल में डाले, मेरे को खाना नहीं दिया गया, पानी नहीं दिया गया, मेरे को हजाम नहीं आया, मेरे को डॉक्टर नहीं देखे, खाया हो रहे थे. एक दिन ऐसी सो गया, दरवाजे के नीचे एक पेपर में रोटी डाल के नीचे से ढकल दिए गए थे. देखा कहते वो पेपर पड़पड़ाने की आवाज़ उठे तो देखे तो एक बिल्ली आई कहते. बिल्ली आके वो रोटी को तोड़ने की कोशिश करी, रोटी नहीं तोड़ रही, और एक बिल्ली आई. दोनों बिल्लियाँ रोटी को तोड़ने को नाकामयाब हो गए, चले गए. मैं ये पूछता हूँ, अरे बाबू अकबर, तेरे को जेल में डाले या जू पार्क में डाले इसको? एक अंडर ट्रायल प्रिजनर के सेल में एक चूहा भी घुस गया है तो ह्यूमन राइट वायलेशन है क्या? हमारा हिंदुस्तान की एक औकात नहीं है, हिंदुस्तान की इतनी औकात नहीं, जेलों की इतनी औकात नहीं रह गई कि एक अंडर ट्रायल प्रिजनर को भी देख नहीं सकते. वीआईपी स्टेटस है. सो उसको मैं आरटीए యాక్ట్లో నేను లెటర్ రాసిన జైలు సూపరింటెండెంట్కి. జైలు సూపరింటెండెంట్ గారు, మన జైళ్ళకు అంత గతి లేదా మన ప్రభుత్వానికి? ఒక ఎమ్మెల్యే గారిని అండర్ ట్రయల్ అనుమానిత ముద్దాయిగా పెట్టినప్పుడు ఆయనకు అన్నం ఇయ్యలేదంట, ఆయనకు కూర ఇయ్యలేదంట, ఆయనకు గడ్డం చేసుకుని వెళ్ళంట, డాక్టర్స్ రాలేదంట. ఏంటంటే ఆయన ఇచ్చిన అన్నము కుక్కలు పిల్లులు పందులు అన్ని తినేస్తున్నాయంట. మరి ఏం సంగతి, ఇదేం కథ అని చెప్పి నేను ఆర్టీఐ యాక్ట్ రాస్తే ఆయన అఫీషియల్ లెటర్ ఇచ్చిండండి. యాజ్ పర్ ఇస్ వెల్ అండ్ విష్, ఆయన ఇష్టపూర్వకంగా ఏది కావాలంటే అది అడిగి స్పెషల్ కుక్ అపాయింట్ చేసి ఆయనకు ఒక వంట మనిషిని అపాయింట్ చేసి రేషన్ కూడా పెట్టిండ్రు. ఆయనకి ఇష్టం ఉన్నది వండిపించుకొని తినొచ్చు అని చెప్పేసి. పొద్దున సాయంత్రం డాక్టర్స్ టీమ్ వచ్చి ఆయన చెక్ చేస్తుండే. క్లియర్గా రాసిచ్చినలా వాట్ ఎవర్ ఈ సైడ్ అవుట్ సైడ్ ఆల్ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ అంటే అన్ని సృష్టించి చెప్తున్నాడు అబద్ధం. पूरा जो कुछ भी बोला पूरा बट्टेबाजी है. इसका मतलब इन्हें सरकारी बट्टेबाज हो गया ना, सरकारी बट्टेबाज के ख्वाब में रसूलुल्लाह आ गए थे. క్లియర్గా అబద్ధం చెప్పుతోని కలల ప్రవక్త వచ్చేసినంట. అది అవమానం ప్రవక్తకా ఈయనకా? ఆ విషయాన్ని ఈ మత పెద్దలు కూడా లైట్ తీసుకున్నాం. మత పెద్దలు కూడా దాన్ని
పట్టించుకోలేదు. నేను ఆ విషయాన్ని బయట తీసుకొచ్చి లెటర్ రాసి ఫత్వా అడిగిన. లేస్తే కోసం సానియా మీర్జా మక్కా మసీద్ ముందు ఫోటో దిగితే ఆమె మీద ఫత్వా ఇచ్చారు. అరే ఆమె ఖాళీ ఫోటో దిగి యాడ్లు ఇచ్చిన ఫత్వా ఇచ్చినావు కదా, మీ ప్రవక్తనే కిందకి ఇచ్చిండు. ఇంకో రచయిత్రి ఒక ఫోటో వేస్తే ఆమె చెప్పుతారు కొట్టారు ఈయన ఎమ్మెల్యేలే, మరి ఈయన ఎందుకు చెప్పుతారు కొట్టరండి? ఈ బట్టేబాజ్ గారికి ప్రవక్త కళలు వస్తాడు. మరి ఇప్పుడు ఏమైంది? ప్రవక్త కళలు వస్తే ప్రవక్త చాలా పవిత్రమైన మనిషి, ప్రవక్తతోటి డైరెక్ట్ అల్లాతోటి మాట్లాడతాడు. ఇంత కరోనా వైరస్ వచ్చి నమాజులు ఇవాళ చేసే అవసరం ఏంద్ర భయ్? మొత్తం మత పెద్దలందరూ మన ఇంటికి పోతే సీదా ప్రవక్తకు మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ చెప్తాడు, సీదా అల్లగా చెప్పేస్తాడు. 2 రోజుల కరోనా గోల్ అయిపోతుంది. ఈ క్వారంటైన్ ఎందుకు, ఐసోలేషన్ ఎందుకు, లాక్డౌన్ ఎందుకు? సిగ్గు శరం లేకుండా మతాన్ని వాడుకొని ముస్లింలను నాశనం చేసుకుంటూ ఈ దేశ ముస్లింలకు ఈ ఒక చీడపురుగు. అతను ముస్లిం కాదంటారు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏమన్నా? ఆయన ఇప్పుడు మస్కతి సాబ్ ఉన్నాడు, సేఠ్ సాబ్, ఆయన వ్యాపారం చేస్తాడు, పాల వ్యాపారం. ఆయన మస్కత్ నుంచి వచ్చిండు, అబ్దుల్లా బిన్ మస్కత్ అని పెట్టుకుండు. ఆయన ఒక వ్యాపారం, అది ఓకే. ఈడేడికెళ్ళి వచ్చినండి ఆ కాసీమరాజు కానీ కాళ్ళు నాక నీకే తలవేలు చాటనీకి, ఈడొక వాని గులాంగా వాని కూలి పని చేయనీకే, వానికి ఒత్తాసి వాళ్ళగా నీకే వాయిదుద్దీన్ ఓవైసీ మజబు చేసిండు. వాయిదుద్దీన్ ఓవైసీ ఏందండి? అది కులమా, జాత, పాడ ఏంది? అది బిడదా? వీళ్ళు స్వాతంత్ర సమయోధులా? ఏం బిడదు అది? ఆయన మస్కతి నుంచి వచ్చి మస్కతి పెట్టుకున్నందుకు ఇప్పుడు హౌసా ఊరు నుంచి వచ్చి ఆ ఓవైసీని పెట్టుకున్నాడు. అంటే ఆ పేరున తొక్క ఏం కాదు అది. ఇలా తాత పేరు తులసిరామ్ కొడుకు వాయిదుద్దీను కన్వర్టెడ్. వాయిదుద్దీన్ ఏమంటారు సమాధి మీద ఉండే మొన్నటిదాకా పలక. వాయిదుద్దీన్ ఉర్ఫ్ తులసిరామ్ అని చెప్పేసి పలగొట్టిండు కదా పలక. దారుసలాంలో ఉంది కదా. మరి అంటే నువ్వు అవకాశం గురించి, నీ మతల గురించి మతాన్ని మార్చుకున్నావు. ఇది క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు ముస్లింలందరూ గ్రహించాలా, వీడు రాజకీయ మతల గురించి మతాన్ని కాదు అన్ని గిరిపెడతాడు. వీడు ప్రవక్తనే గిరిపెట్టిండు ఈరోజు. ఈ యొక్క మతల గురించి ప్రవక్తనే నాకు కళలు వచ్చిందని చెప్పిన అబద్ధం నా కొడుకు. ఈయనకి మతం మీద ఉందా? ఈడు అసలు ముస్లిమేనా? ఇలాంటి కమ్యూనల్ వల్ల మత చాదస్త ఉన్నటువంటి పార్టీలు ఈ యొక్క నాయకుల ఉచ్చుల ముస్లింలు పడకూడదు. ముస్లింలు అంటే కూడా మనకు చాలా గౌరవము, ఎంతో గౌరవమైన ముస్లిమ్స్ ఉన్నారు. ఉదాహరణకు అబ్దుల్ కలాం గారు, ఇప్పుడు ఏపీలో చైర్మన్ గారు ఉన్నారు, శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారు, అలాంటి ఎంతోమంది ఉన్నారండి. ఏ రోజు హిందువులకు వ్యతిరేకం కానీ, ఏ రోజు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడరు. వీళ్ళు దేశద్రోహులు. వీళ్ళ పార్టీ పుట్టుకనే ఉగ్రవాద మనోవృత్తుడు పుట్టింది. ఉగ్రవాది వాడు, ఎక్స్ట్రీమిస్టు. కాసిం రజ్వీ ఇవాళ ఎక్స్ట్రీమిస్టు. హైకోర్టులో కేసు కూడా వేసిన. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ స్థాపించిన పార్టీ అది, కాసిం రజ్వీ చేసిన పార్టీ. ఆ పార్టీ ఇప్పటిదాకా కొనసాగిస్తున్నారు. అదే బైలాసు. వీళ్ళందరూ పెంచి పోషించారు మన ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు. వాళ్ళ యొక్క రాజకీయ అవసరం గురించి ఈ యొక్క పాములను పాలు పోసి పెంచారు. ఇప్పుడు ఇదే పాములు మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని కాటేస్తున్నాయండి. ఇప్పుడు కొత్తగా బిఆర్ అంబేద్కర్ కూడా తీసుకొస్తున్నాడుగా. బిఆర్ అంబేద్కర్ని తీసుకొస్తున్నారంటే ముస్లింలకు వీడిపైన నమ్మకం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దేశం అంతా తిరుగుతున్నారు, ముస్లిమ్స్ ప్రశ్నిస్తారు. ఈడ నువ్వు 10 సీట్లు కొట్లాడవురా భయ్, నువ్వు దేశం అంతా పోయి ఆడ 50 సీట్లు 40 సీట్లు ఎట్లా కొట్లాడతావంటే దళితులు నాయంబడం దళితులు అంట. దళితులు నియంబడి ఎందుకుంటారా బాబు? బిఆర్ అంబేద్కర్ గారు ది పార్టీషన్ ఆఫ్ ఇండియా పుస్తకం రాశారు. ది పాకిస్తాన్ ఆర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఈ యొక్క ముస్లింల యొక్క మనోబుద్ధి ఏ విధంగా ఉంటుంది, ముస్లిం ఒక రాజ్యాంగాన్ని ఎంతవరకు పాటిస్తారు, ఏ దేశంలో ఎంతవరకు పాటించారు, ఇస్లాం గురించి నీకంటే డెప్త్గా బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని పరిశీలించారు. దాన్ని బట్టి ఆ పుస్తకంలో క్లియర్గా రాయడం జరిగింది. ఈ ముస్లింలని అక్కడికి డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏ విధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో, హైదరాబాదు స్టేట్ కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు రాకముందు వచ్చినాక కూడా ఈ హైదరాబాద్ని పాకిస్తాన్లో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ పోలీస్ యాక్షన్ కూడా దానిదే పరిణామం. ఇండియన్ రిపబ్లిక్లో కలపడానికి రైలు లేకుండా వీళ్ళు పాకిస్తాన్లో కలపాలి, ఎప్పటివరకు పాకిస్తాన్లో కలపాలి. మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిస్తే పటాకలు కొట్టేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు కొంచెం లా అండ్ ఆర్డరు, ఈ సీసీ కెమెరాస్, కొంచెం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరగడం వల్ల కొంచెం వీళ్ళకి అరాచకాలు తగ్గినాయి.
లేకపోతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిస్తే వీళ్ళ పండుగ. ఇలాంటి దండగ జాతి ఇది. అలాంటి వాళ్ళు అక్కడ పోయి బతకొచ్చుగా. ఎవరు అలాంటి వాళ్ళు బతకొచ్చండి. ఒక విషయం ఉంది, ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయ్యేటప్పుడు ఈడొక పనికిరాని ఏదో ఇప్పుడు ఎన్ఆర్సీ అంటుండు కదా, ఈ ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయ్యేటప్పుడు ఒక ఒప్పందం ఉందండి. మీరు పాకిస్తాన్ ఎందుకు తీసుకున్నారు? ముస్లింల గురించి, ఈ ఇండియా హిందువుల గురించి అని చెప్పేసి. తో అక్కడ ఒక ఒప్పందం ఏంటంటే మైనారిటీస్ అల్పసంఖ్యాకుల యొక్క గౌరవాన్ని కాపాడాలి, ఆత్మగౌరవాన్ని కాపాడాలా, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి ఇవ్వాలా. అల్పసంఖ్యలు మైనారిటీస్, అక్కడ మైనారిటీస్ హిందూస్, అక్కడ మైనారిటీస్ అక్కడ ఉండకూడదు, అలా ఉండడానికి ఇబ్బంది జరిగితే ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి అక్కడ ఒప్పందం ఉంది. ఇక్కడ మైనారిటీస్ ముస్లిమ్స్ ఇక్కడ ఉంటే ఉండొచ్చు, వీళ్ళ మనోభావాలను కూడా మనం కాపాడతాము, ఒకవేళ వీళ్ళు వెళ్ళదలుచుకుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా మన దగ్గర గురించి అగ్రిమెంట్ ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ అక్కడ పోయి అడక తినిక పోరు కదండి. అక్కడ ఉన్న హిందూస్ కొంతమంది వచ్చేసారు, కొంతమంది అలాగే ఉన్నారు, కొంతమంది అదే విధంగా ఉన్నారు. సో ఈ పార్టీషన్ అప్పుడు ఒక ఒప్పందం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మైనారిటీస్ మొత్తం అంతరించిపోయి 10% ఉన్న మైనారిటీస్ ఈరోజు 0.1%కి వచ్చేసారు. ఇక్కడ ఉన్న మైనారిటీస్ పెరుగుతూ 25%, 30%కి వస్తుండ్రు. ఏ విధంగా వస్తుండ్రు? పాకిస్తాన్ నుంచి వలసలు వచ్చేస్తున్నారు, జొరబడిదారులు బంగ్లాదేశ్ నుంచి. ఈరోజు రోహింగాస్ 1000 మంది రోహింగాస్ తీసుకొచ్చి చంద్రగుట్ట కాన్స్టిట్యూన్సీలో పెట్టిండు. వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు చేయించిండు, ఒక్కొక్క మహిళకు 10 ఓటర్ ఐడి కార్డ్స్. ఇప్పుడు ఎన్ఆర్సీ చేయడం వల్ల ఎందుకు ముస్లిమ్స్కి ఎందుకు ఇద్దంటున్నారు? ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నటువంటి మెజారిటీ కంట్రీస్ నుంచి ఇక్కడ వస్తే వాళ్ళకి ఇయ్యరు, మైనారిటీస్కి ఇస్తారు అని చెప్పేసి క్లియర్గా ఒప్పందం ప్రకారం చెప్పినాం. నీకు ఒప్పందం తెలియదు, పాడు తెలియదు, రాజ్యాంగం తెలియదు, ముస్లింలందరినీ మొత్తం వ్యతిరేకం చేస్తున్నావు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలను మారుస్తున్నావు, ముస్లింలందరినీ కూడా ఒక ఉగ్రవాదుల కింద భూతద్దంలో చూపిస్తున్నావు. దీన్ని బట్టి చూస్తే ఇట్లా మాట్లాడే మిమ్మల్ని హిందువుగా ముద్ర వేసే అవకాశం ఉండొచ్చుగా. నేను హిందూగా ఒక సిటిజన్గా, ఒక బాధ్యత గల, ఒక సెక్యులర్గా మాట్లాడుతున్నా. నేను హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడతలేను. వీళ్ళు చేస్తున్నటువంటి జాతికి వ్యతిరేకంగా చేస్తున్న చర్య గురించి మాట్లాడుతున్నా తప్ప నేను దేశీయానికి వ్యతిరేకంగా మాట్లాడలే. అంతే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కటి విశ్లేషణ చేశారు. మీ యొక్క విశ్లేషణ చూస్తే మరి చాలామంది కూడా జ్ఞానోదయం కలుగుతారని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాము. మీరు చేసినటువంటి ఓల్డ్ సీడ్ విషయాలు అయితేనేమి, కరోనా వైరస్ గురించి అయితేనేమి, అలాగే రాజ్యాంగ విశ్లేషణ గురించి కూడా చక్కటి విశ్లేషణ చేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండం.